అత్తయ్య నాకు మంచినీళ్ళు అడిగింది నేను. అయ్యో అవును కదా, ఇదిగోండి అదనా. ఖాళీ అయిందా? అయ్యో నాకు బాగా దాహం వేసింది, అందువల్లే. ఉండండి అత్తయ్య, కొలంలో నీళ్లున్నాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అయ్యో రామ్మా రామ్మా సత్య, త్వరగా ఇవ్వవే. మంచి నీళ్లు తీసుకురావడానికి నీకు ఇంతసేపు పట్టిందా? ఏ నేనివ్వకూడదా? వదినకి నీళ్లు నేనే ఇస్తాను. వదినా ఇదిగోండి. ఏంటి వదిన ఇది? తీసుకో, మంచినీళ్ళ ఇవి ఉప్పు నీళ్ళలా ఉన్నాయి. అందుకే కదా నేను చెప్పాను మీ జాతకం ఎలాంటిదని. సారీ అత్తయ్య, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చాముండేశ్వరి, ఉప్పు నీళ్లు తాగిన షాక్ తో నీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి, చూసావా? అమ్మా, నేను నైట్ డిన్నర్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక క్యాన్ వాటర్ బాటిల్ కూడా తీసుకుని వస్తాను. అర్జున్, నువ్వు వెంటనే బయలుదేరు, అందరం తిని పడుకుందాం. ఉదయం పరిహార పూజ ఉంది కదా, త్వరగా బయలుదేరాలి. వెళ్ళి తీసుకురా. అర్జున్, నేను కూడా వస్తాను. ఈ ఇంట్లో ఒక మంచం కూడా లేదు. అది ఈ ఇంట్లో ఒకే ఒక మంచం ఉంది, అక్కడేమో మన కోడల పిల్ల కూర్చుంది. నువ్విక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకో. అంతా నా తలరాత. వేరే దారి కూడా లేదు కదా. చాలా టైర్డ్ గా ఉంది. సడన్ గా ఇంటి పని చేస్తే అంతే మరి. అందుకే అప్పుడప్పుడు పని చేయాలని చెప్పేది. అసలు మిమ్మల్ని ఆగా నేను అక్కడికి వెళ్ళి సుభద్రని పంపిస్తాను. అబ్బా, అయ్యో, అయ్యో అయ్యయ్యో, చివరికి మిమ్మల్ని ఈ స్థితిలో చూడాల్సి వచ్చింది కదా. షటప్. నేనేమైనా హాస్పిటల్లో ఉన్నానా? బెంచ్ మీద కదా పడుకున్నాను. అది సరే. కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, కొంచెం నొక్కొచ్చు కదా సుభద్ర. వదిన, నా కాలే ఇక్కడ పంక్చర్ అయ్యింది, మళ్ళీ నాకు ఇదొకటా? సుభద్ర, వదిన పట్టుకుని కిందకు లాగేస్తాను. సీను, ఈ రూమ్ లో అయినా ఏదైనా ఫ్యాన్ ఉందేమో చూడరా. అది చూస్తానక్క. ఏం ముట్టుకున్న షాక్ కొడుతుంది. ఏంట్రా, తిరుగుతోందా? తిరుగుతుందా? కనీసం సౌండ్ కూడా చేయడం లేదు వదినా. ఓ మై గాడ్, తిరగట్లేదేంటి? ఐడియా, కిటికీ తెరిస్తే చల్ల గాలి వస్తుంది. ముందా కిటికీ మూసేరా. మూస్తున్నా. దోమలు చంపేస్తున్నాయి. సీను, ఏదైనా పేపర్ తీసుకునైనా విసిర్రా. అయ్యో, బెంచ్ మీద పడుకోలేకపోతున్నాను, నిద్ర కూడా పట్టేలా లేదు. సీను, ఈ బెంచ్ తీసి గోడకు దగ్గరగా అయినా వేయరా, కనీసం గోడ కానుకునైనా నిద్రపోతాను. సరే అక్క, ఒక నిమిషం లేగక్క. పట్టుకోవే. అక్క రాక. ఈ రోజు వరకు ఎలాగోలా మేనేజ్ చేశాం,
కానీ రేపు ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదే.